నాయనమ్మా 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 అమ్మా 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 తన ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఈ ఇంటికి తనకి ఏ సంబంధం ఉందని అక్కడే వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంకా ఎవరిని చంపడానికి? ఏమండి, అది కాదండి. మాట్లాడొద్దని చెప్పండి. తన గొంతు నాకు వినపడకూడదు, తన మొహం నాకు కనిపించకూడదు. బయటికి పొమ్మనండి. మిమ్మల్ని పంపించేయండి. ఏంటి నన్ను చూస్తున్నారు? లోపలికి రానిచ్చిన వాళ్ళకి బయటికి పంపించడం చేత కాదా? మేమేమి ఆవిడ్ని లోపలికి కావాలని పిలవలేదు సూర్య, బయటికి పంపించడానికి. ఆవిడ ఎన్నో రకాల మాటలు పోగేసుకొని వచ్చి మమ్మల్ని నోరెత్తనివ్వకుండా లోపలికి వచ్చేసింది. భజంత్రీలు ఇంకా ఏవేవో కూడా తీసుకొచ్చేసింది. ఆ హంగామా అంతా అసలు మామూలుగా ఉందా? చెల్లి, నేనొక్కదాన్ని మాట్లాడితే సూర్యకి నమ్మకం ఎలా కలుగుతుంది? అది చేసిన నిర్వాకం అంతా చెప్పు, లేదంటే మనమే హారతిచ్చి తనని లోపలికి తీసుకొచ్చా అనుకుంటాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పమంటావురా? జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయినట్టేనంట. తన చేతులతో జీలకర్ర బెల్లం పెట్టాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్ భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,